మొదటి యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో చదువుతున్నాము. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన దయామయుడు. In 1 John chapter 4 verse 8 we read that he is the God who is God is love and is a compassionate God. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆయన మంచితనమును కూర్చి రోమ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనంలో మనం చదవగలము. We read about the goodness of the Lord in Romans chapter 5 verse 7 and 8. ఒక మంచి వ్యక్తి కోసం ఇంకొక మంచి వ్యక్తి మరణించవచ్చు. A good man may die for another good man. కానీ మనమందరము పాపులుగా ఉన్నప్పుడే మన దేవుడు మన కోసం మరణించాను. But even while we were yet sinners, Christ died for all of us. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. మీరు నేను పాపులుగా ఉన్నప్పుడే మీ కోసం నా కోసం మరణించే ప్రభువుగా మన మధ్యలో ఉన్నాడు. Even while you and I were sinners, the Lord is with us who died for us. హల్లెలూయా. Hallelujah. ఆ దేవుని మంచితనమును కూర్చి ఆయన ఎలా తన కృప చేత మనమందరినీ ఈ లోకమునే ఆయన నడిపిస్తున్నాడు అనే రహస్యమును బైబిల్లో ఆరంభం నుండి చివరి వరకు మనం చదవగలము. And through his goodness, how the Lord is leading his people, we read in the Bible from the beginning till the end. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈ రోజు మనకు మొదటి పట్టణంగా మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము నుండి మనం విన్నాం. In today's first reading, we read from 1 Kings chapter 17. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం పలుకుతుంది, ఆ చెరువు ఎండిపోయింది మాట. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. In 1 Kings chapter 17 verse 7 we read that the brook was dried up. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దాహాన్ని తీర్చే చెరువు ఎండిపోవచ్చు, కానీ దాహాన్ని తీర్చే దేవుడు మాత్రం ఎప్పుడు ఎండిపోడు. Amen. The river that fulfills the thirsty may get dried, but the Lord who fulfills the thirsty heart will never leave us. దర్శన గ్రంథం 3:8 పలుకుతుంది, అన్ని తలుపులు మూయపడవచ్చు, కానీ దేవుని బిడ్డలకు ఈ లోకం తలుపును మూసినప్పుడు దేవుడు తన తలుపును తెరుస్తాడు. The Bible says in Revelation chapter 3 verse 8 that all the doors in the world may be closed, but when all the doors in the world are closed, the Lord will open his heaven for us. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కనుక 8వ వచనంలో చూస్తున్నాము, దేవుడు తన దాసుడైన ఎలియాతో ఇట్లు చెప్తున్నాడు, నీవు సెరాఫాత్ అని గ్రామం సీదోన్ ప్రాంతములో ఉన్నది, అక్కడికి నువ్వు వెళ్ళుము. అక్కడ ఒక విధవరాలను నేను నీకోసం భోజనం పెట్టుమని ఆమెతో నేను మాట్లాడి ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. And the Lord speaks to his prophet Elijah and he says that you have to go to the Sidon and I have commanded a widow to feed you. దేవుడు ఒక విధవరాలతో మాట్లాడి ఉన్నాడు మాట. The Lord spoke to a widow. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. విధవరాలంటే దేవునికి చాలా క్లోజ్. A widow means the person is very close to the Lord. ఎందుకంటే వారికి భర్త లేరు కదా, కనుక పిల్లల్ని ఎలా కాపాడాలి, కనుక దేవుడే వారికి భర్తగా తండ్రిగా ఉండి వారిని కాపాడతారు. Because a widow does not have the husband, the Lord himself will be a తన ప్రజలకు శక్తి అయి జీవమై ఉన్నాడు. The Lord is the strength of his people. ఆయనే తాను అభిషేకించిన బిడ్డల్ని అన్ని కీడుల నుండి Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు చూస్తున్నాము, ఈ విధవరాల జీవితాన్ని కూర్చి మనం చూడవచ్చు. Praise the Lord. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీరు కూడా మీకు ఎవరు లేరు, అడుగువారు ఎవరు లేరు, ఆదరించువారు ఎవరు లేరని నువ్వు ఆలోచిస్తున్నావా? లేదు, నిన్ను గమనించే దేవుడు
నీతో ఉన్నాడు. Even do you think that there is nobody to care for me, nobody with whom I can share? You have a God who cares for you. దేవుడు ఆమెను గమనించాడనియు, దేవుడు ఆయనతో మాట్లాడాడనియు వాక్యం పలుకుతుంది. The Bible says that the Lord took note of this woman and the Lord spoke to him. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం పలుకుతుంది. In 1 Samuel chapter 16 verse 7, the Bible says, నరుడు బయట చూస్తాడు, man looks at outward appearance, కానీ దేవుడో ప్రతి నరుని వేదనను, బాధలను, గాయాలను, దుఃఖమును, వారి జీవితం మొత్తము ఆయన గమనిస్తాడు. but the Lord looks at the pains and the hurts and wounds and everything into their life. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే కీర్తన 146 9వ వచనంలో దేవుని వాక్యం ఇట్లా సెలవిస్తుంది. That is the reason the Bible says in Psalm 146 verse 9, the Lord watches over the strangers, he upholds the orphan and the widow. దేవుడు ఏం చేస్తున్నాడు? What is the Lord doing? మన దేశమున వసించు పరదేశులను కాపాడును, వితంతువులను అనాథ శిశువులను ఉద్ధరించును. మన దేవుడు, నేను విధవరాలుగా ఉన్నాను, నన్ను ఆదరించువారు ఎవరు లేరు అని ఎవరెవరు ఏడుస్తున్నారో వారందరినీ కాపాడుతున్న తండ్రిగా, విధవరాలను కాపాడుతున్న ఒక భర్తలాగా దేవుడు ఉన్నాడని వాక్యం పలుకుతుంది. అందుకే 34వ అధ్యాయం 18వ వచనం పలుకుతుంది. That is the reason the Bible says in Psalm 34 verse 18, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉన్నాడు. పేదల వలన, పేదరితనం వలన కుండలు పగిలిపోయిన వారి దగ్గర దేవుడే నిలబడుతున్నాడు. the Lord is close to the broken hearted and saves those who are crushed in spirit. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి భర్త లేని ఆ స్త్రీ దగ్గరికి దేవుడు తన దాసుని పంపిస్తున్నాడు. And the Lord is sending his servant to this woman who does not have a husband. గొప్ప దేవుని దైవజనుడు, గొప్ప ఆశీర్వాదమును, అభిషేకమును పొందుకున్న దైవజన్ని ఒక విధవరాలు దగ్గరికి దేవుడు పంపిస్తున్నాడు. A man of God who is possessed with the great anointing of the Holy Spirit and the great presence of God, the Lord is sending his prophet to an ordinary widow. ఎందుకంటే ఆ దైవజనులోని ఆ కొద్దిగా అభిషేకం ఎక్కువగా మారిపోవాలంటే కొద్దిగా ఉన్న ఆ విధవరాల దగ్గరికి ఆయన పంపవలసినదే. ఆమేన్. If the anointing in the man of God, which is very little, has to be increased, he should be sent to that woman who has very little in her life. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చాలా మంది దైవజనులు తమ దగ్గర ఉన్న కొద్ది దానిని చూచి ప్రభులో ఆనందించుటకుండా, ప్రభులో సంతృప్తి పొందకుండా వారు ఎప్పుడూ బయట చూసి బయటకి ఎదగాలి, బయటకి ఎగిరిపోవాలని చివరిగా వారు ఎగిరిపోతారు. There are so many men of God who wants to grow and who want to come up, and they show it outwardly and they want to come up and finally they disappear. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచినను దేవునితో The Lord and the Lord is with you. Wherever you go, the Lord will bless you and keep you. మనిషిని జీవింపచేసేది ఆయన పొందినది కాదు, దేవునితో ఆయన పొందుకున్న ఆ సహవాసము, ఆ సన్నిధి. It is not what a man received from the Lord that makes him live, but it is the fellowship that he has with the Lord that is what makes ఈ him live. రహస్యమును ఎరిగిన ఎలియా ఆ సీదోన్ ప్రాంతములోని ఆ విధవరాలతో, ఆ పేద బిడ్డతో, ఎముకలులాగా ఉన్న ఆ బిడ్డతో జీవించుటకు ఆయన ముందుకు సాగిపోతున్నాడు. And this prophet Elijah, who knew that this widow has nothing, but because of the Lord has told him, he is going ahead and to live with that widow. చూడండి, ఆ విధవరాలకు దేవుడు అద్భుతాలు చేయు
మహిమగల దైవజనుని కంపానియన్గా ఆమెతో ఉండేవారుగా ఆయన ఇచ్చి ఉన్నాడు. Look at this. The Lord is sending a man of God who performs great miracles to be a companion to this widow. చూడండి, ఆమెకు ఆ దైవజనుని వలన ప్రతిరోజు ఆహారం దొరుకుతుంది. Through this man of God, this widow is having everyday food. మనకు తెలుసు, ఆమెను ఆ దైవజనుడు అడుగుతున్నాడు ఏమనగా, అమ్మా నువ్వు నాకు ఒక చిన్న రొట్టె తయారు చేసి ఇవ్వు. అప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా నేను పేద బిడ్డనాయనా, మా ఇంట్లో కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉన్నది, దీంతో ఒక కొద్దిగా రొట్టె తయారు చేసి నేను నా కొడుకు ఇద్దరు తిని చనిపోవాలి, అంతే, వేరే మార్గం లేదు అన్నప్పుడు దైవజనుడు చెప్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు, దైవజనుడు నీతోనే ఉన్నాడు, నువ్వు ఎట్లా చనిపోతావు, నువ్వెప్పుడు జీవిస్తావు, నీ దేవుడు జీవించువాడు, అందరిని జీవింపచేయువాడు. When this man of God Elijah went to this widow, and when he said to that widow, can you give me a little bread? The widow said, I have only little oil and little flour in the jar, and we are going to make. కానీ రహస్యమును ఎరిగిన ఈ అమ్మాయి దేవుని వాక్యమును ఆ ప్రభువు నుండి ఆ వాక్యం పలికినట్లే ఆమె వెళ్ళి మొదటి రొట్టెను తయారు చేసి దైవజనుని ఇచ్చి దేవుని కనపరుస్తుంది. She might be in poverty and she might have nothing to live on, but she accepted the word from the Lord, from the prophet of God, and she makes that bread, and the first thing is she gives that bread to the prophet of God. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చూడండి, ఇక్కడ ఒక గొప్ప రహస్యమును మనం నేర్చుకోవాలి. Today we have to look at this great secret. ఈ పేద విధవరాలతో దేవుడే స్వయంగా మాట్లాడాడు. God himself spoke to this poor widow. Praise the Lord. Praise the Lord. రెండవది, దేవుడు ఒక గొప్ప దైవజనని ఈమె ఇంట్లో జీవింప కృప చేశాడు. And secondly, the Lord has given a great grace to this woman that a great man of God will abide in her house. మూడవది, ఈ బిడ్డకు ప్రతిరోజు ఆహారం ఇస్తున్నాడు. మిగిలిన వారందరూ ఆకలితో అలమాడుతున్నప్పుడు ఈ బిడ్డకు, ఈ కుటుంబానికి కావలసిన భోజనమును ఆయన దయచేస్తున్నాడు. When all the people in that surrounding area were living in famine and they are not able to eat food, but the Lord is providing everything, daily food to this widow. Praise the Lord. Praise the Lord. కానీ ఆమె ఆ దైవజన్నితో కలిసి ప్రార్థించినట్లు, లేక దేవుని అభిషేకంలో ఎదిగినట్లు, తన్ను పోషించు ప్రభు ఎవడో అని తెలుసుకొని ఆయన స్తుతించినట్లు దేవుడు మనల్ని ఉంచాడో అక్కడ ఎదగాలంటే దేవుడు మనకు చూపించిన మార్గంలో, దేవుడు మనం ఏమేమి చేయాలని ఆశించి ఉన్నాడో దానిలోనే మనం సాగిపోవాలి. If we have to grow where the Lord has placed us, we have to keep on going forward in the same place where the Lord has placed us. దేవుని బిడ్డగా దైవజన్ని తన ఇంటిలో ఉంచుకుంటూ ఆ దేవునిలో ఎదగలేదంటే వేరే దుష్ట శక్తులు ఆమె వెంట వస్తాయి. Even though the man of God is dwelling in that house and still if that person will not know the Lord, that means other evil powers will come behind that lady. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 నేను ఒకసారి ఇది దేవుని మందిరం అని చెప్తున్న ఒక చోటకు వెళ్ళాను. I went to a place which is called a temple of the Lord. అక్కడ వెళ్ళినా నాకు ఆశ్చర్యమైంది. ప్రజలు అక్కడ జరుగుతున్న పాపాలను గురించి మాట్లాడారు.
When I went there, I was really amazed because people were talking about the sinful things that were happening in there. ఇంకొక చోటులో నేను కనుక్కున్న ఇంకొక మాట ఏమనగా, And I heard something else about this place. ఒక గొప్ప దైవజనుని కూర్చి విని ఆయనతో మాట్లాడాలని వెళ్ళినప్పుడు, When I heard about a great servant of God and when I went to talk about him, ఆ దైవజనుని జీవితము కూర్చి విన్నప్పుడు when I heard about the life of this servant of God, నేను చాలా వేదన పడ్డాను. I was so broken hearted. దేవుని ప్రియమైన బిడ్డలారా, యెరూషలేం దేవుని చేత కట్టపడి ఉండవచ్చు, కానీ దేవుని ప్రేమించే బిడ్డలు, దేవుని ఆరాధించే బిడ్డలు, దేవుని మహిమలో ప్రతిరోజు ఎదిగి ఆయన స్తుతించేవారు ఆ యెరూషలేములో లేదంటే ఆ పెద్ద యెరూషలేం కూడా కూలిపోవును ఒకరోజు. Jerusalem may be there, but then the people who are living in Jerusalem, if they do not praise and worship the Lord, if the people there do not commune with the Lord, even that big Jerusalem will one day fall away. చూడండి, ఈ విధవరాలకు దేవుడు స్వయముగా మాట్లాడి ఉన్నాడు. The Lord himself spoke to this widow. చూడండి, ఈ విధవరాల దగ్గర దైవజనుడు జీవిస్తున్నాడు. The Lord, man of God, is dwelling in her house. ఆ దైవజనుడు ప్రతిరోజు ఆమెకు ఆహారం పెడుతున్నాడు. This man of God is feeding this widow daily. ఆ దైవజనుడు ఆ ఇంట్లోనే దేవుని స్తుతించి ఆరాధిస్తున్నాడు. And this man of God is praising and worshiping God in this house. కానీ ఆ స్త్రీ మాత్రం ఎప్పుడూ పైకి ఎక్కి ఆ దైవజనుడితో కలిసి ప్రార్థించినట్లు మనం చూడటలేదు. But we do not see that this widow is joining this man of God to pray unto God. ఈ విషయం గురించి నేను ధ్యానించినప్పుడు, When I was meditating this word, ప్రభుని అడిగినప్పుడు when I asked the Lord, ప్రభు నాతో ఈ మాటలు చెప్పాడు. this is what the Lord spoke to me. లూకా 15వ అధ్యాయం నువ్వు చదవలేదా అన్నాడు. He said, didn't you read Luke's Gospel chapter ఏం 15? స్వామి అని నేను అడిగినప్పుడు When I asked the Lord, why Lord? ప్రభు చెప్తున్నాడు, The Lord says, ఒక గొప్ప తండ్రి ఉండేవాడు. there was a great father. ఆయనకి 2 కుమారులు ఉండేవారు. He had 2 sons. ఆ తండ్రిలాగా ప్రేమించిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. And there were nobody in the world who loved like this father. తండ్రి ప్రేమిస్తున్నాడండి, Father is loving them. కానీ ఆ ప్రేమను పొందుకొని ఆ ప్రేమలో ఎదుగుటకు ఆ కుమారులు తన్ను తాను అర్పించటలేదు. But the children are not surrendering themselves to grow in the love of that father. తండ్రిని ఆస్తి కావాలి, They want the property of the father. తండ్రిని ప్రేమ కావాలి, They want the love of the father. తండ్రి దగ్గర ఉన్నదంతా కావాలి. They need everything that the father has. వస్తువుల మీద, In the things of the world, లోక మీద on the world, తమ దృష్టిని హృదయాన్ని అర్పించిన వారు those people who offer themselves to the world, అయ్యో తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయారు. they will go away from the father. తండ్రి ప్రేమ గలవాడు. కొడుకు తండ్రిని ఆస్తిని నాశనం చేసి పందులతో జీవించిన వ్యక్తిగా మారిపోయాడు. Father is a loving father, but because these children did not recognize the love of the father, they ended up living with pigs. పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, కానీ తండ్రిని చూచి ఆయనకి సంతోషం లేదు. And the elder son is with the father, but looking at the father, he is never happy. తండ్రితో చెప్తున్నాడు, నువ్వు నాకేమి ఇచ్చావయ్యా? నా స్నేహితులతో పోయి తినటానికి ఒక కొర్రేపలు ఇచ్చావా? నువ్వు పెద్దగా మాట్లాడవద్దు. ప్రేమ గల తండ్రితో జీవించయో ఆ ప్రేమను అనుభవించుటకు తన్ను తాను అర్పించుటయే జీవితం. ఎప్పుడు ఒక్క మనిషి నువ్వు ఎక్కడ ఉండవచ్చు, పరిశుద్ధ మందిరంలోనే ఉండవచ్చు. ప్రభు పలుకుతున్నాడు, నీ సంపద ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. And this elder son who was with the father, even though he was with the father, he never recognized the love of the father, and he is looking at the father and saying, you never gave me even a lamb so that I can go and enjoy with my friends. దేవుని కృప చాలా గొప్పదండి. The grace of the Lord is so great. హల్లెలూయా. Hallelujah. దారి తప్పిపోయిన కుమారుని కోసం వెదక్కిన తండ్రి ఆయన. He is a father who looks for the children who went away from him. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇటువంటి విధవరాలను ప్రభుని వెదక్కని, ప్రార్థింపని, ప్రభులో ఎదుగని ఆ బిడ్డను
దేవుడు పోషించి కాపాడుతున్నాడు. And this woman who does not know the Lord, who does not seek the Lord is feeding her and taking care of her. ఒక నిమిషం కుడి చేతిని పైకి లేపి కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకోండి. Shall we lift up our right hand and pray for a minute? దేవుని ప్రియమైన బిడ్డ, Dear children of God, నీ దేవుడు కృపామయుడు. your God is a God of compassion. ఆయన తన బిడ్డల్ని ఇంకా ఇంకా నింపి నడిపించాలని ఆశపడుతున్నాడు. He wants to fill his children with abundance and bless them. ప్రతిరోజు నీ జీవితంలో ఎన్నో అవసరాలు, ఎన్నో కోరికలు ఉండవచ్చు. Every day there might be so many needs of your life. ప్రతి దానిని ఒసగే తండ్రిగా ఆయన ఉన్నాడు. And he is a father who will give everything to you. ఆయనలో నీ శక్తి, నీ బలమును నీవు పొందుకోవచ్చు. You can receive your strength and power in the Lord. కానీ But దేవుని బిడ్డ అని చెప్పుకొని నువ్వు, you who call yourself a child of ప్రతి God, ఆదివారం దేవుని ఆరాధించే నీవు, you who worship God daily, ప్రభుని ఆశీర్వాదమును అభిషేకమును పొందుకొని నీవు, you who receive the anointing from the Lord, ప్రతిరోజు టీవీ ద్వారా వేరే దైవజనుల ద్వారా దేవుని వాక్యమును విను నీవు, you who receive the word of God through television, through different servants of నీ God, హృదయమును ఆ ప్రభు వైపు లేపి as you lift up your heart to God, ప్రభులో నీవు ఆనందించలేదంటే, if you don't rejoice in the ప్రభు Lord, నీకిచ్చిన ఆ అగ్ని అని అభిషేకమును పెద్ద జ్వాలగా నువ్వు మార్చుకోలేదంటే, if you are not able to flame the fire of God within you, దేవుడు నీకిచ్చినదంతా అవకాశమున్నది. there is a chance that everything that God gave you, you will lose it. క్రైస్తవ బిడ్డగా జన్మించుండవచ్చు, You might be born as a Christian, గొప్ప ఆలయమునకు లేక గొప్ప దైవ